కడప జిల్లా గోపవరం మండలంలోని పలు గ్రామాలలో నిరుపేదలు ఇంటి స్థలాల కోసం సంవత్సరాలు తరబడి రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నప్పటికీ ఏ ఒక్కరికి కూడా ఇంటి పట్టాలు మంజూరు చేసిన దాఖలాలు లేవని, అందుకే కడుపు మండిన వ్యవసాయ కూలీలు ఎర్రదండుగా కదిలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం పీపీ కుంట వద్ద ఉన్న సర్వే నంబర్ 1557 ప్రభుత్వ భూమిలో భూపోరాటం నిర్వహించి ఎర్ర జెండాలు పాతి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికే వ్యవసాయ పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడం బాధాకరమని, ఈ ప్రభుత్వ భూమిలో కేవలం ఎర్ర జెండాలు మాత్రమే పాతామని, ఒక వారంలోపు పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయకపోతే అక్కడే పూరి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా సహాయక కార్యదర్శి చంద్రమోహన్ రాజు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పడిగే వెంకటరమణ, సిపిఐ మండల కార్యదర్శి గూడూరు పెంచలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా, మండల నాయకులు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. మాకు ఏదో కారణం చెప్పి జగనన్న ఇల్లు కానీ లేకుండా ఉంటే మిగతా ఎక్కడ ఇంటి స్థలం కానీ ఇవ్వకుండా పోవడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ భూ పోరాటానికి మనం రావడం జరిగింది. ఈరోజు 1557 సర్వే నెంబర్లోకి వచ్చేసరికి రెవెన్యూ అధికారులు, పోలీసు వాళ్ళు, మిగతా వాళ్ళంతా ఆగం మేఘాల మీద మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. మనల్ని ఎక్కడ ఈ పేదవాళ్ళకు భూమి దక్కుద్దో, ఎక్కడ కబ్జాదారులకు మేము ఎకరాలు కట్టబెట్టలేకపోయినాము, ఇంకా ఇది మేము గుర్తించలేకపోయినాము. లేకుండా ఉంటే ఈ వరకు ఎప్పుడో దీన్ని ఎవరొకరికి బడా నాయకుని పేరు మీద ఆన్లైన్ చేసి ఇచ్చి మేము అంతా ఇంట్లో తండుకునే వాళ్ళము. ఈరోజు పేదవాళ్ళు వచ్చి పడిండ్రు, ఆ ఛాన్స్ మాకు లేక